అన్నమయ్య జిల్లా గాలివీడిలో జరిగిన బంగారు చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. బాధితులు వ్యాపారానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి 21 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారంతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజు కునుబుల్లి అభినందించారు. గాలివీడు పట్టణానికి చెందిన చిప్పిలి చంద్ర అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇతని భార్య ఇద్దరు కూడా 16వ తేదీ ఈ నెల 16వ తేదీ గురువారం వాళ్ళు లక్రెడ్డిపల్లి కోనంపేటలో ఈ కూరగాయల వ్యాపారం దాంట్లో అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆ కోనంపేటలో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర వాళ్ళు రాత్రి నిద్ర చేసి మళ్ళీ తిరిగి 17వ తేదీ గాలివీడులో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఇంట్లో రాత్రి పూట కొంతమంది గుర్తుపెరిగిన వ్యక్తులు లాక్ బ్రేక్ చేసి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్న 21 తులాల బంగారు ఆభరణాలను దొంగతనం చేశారని చెప్పి 17వ తేదీ రాత్రి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళు టెక్నికల్గా అన్ని రకాలుగా దీంట్లో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఈ కేసులో చోరీకి పాల్పడిన చెప్పలి కాశీ, తర్వాత సాయి కుమార్ తిరుపతి, ఈ కాశీ అనేది గాలివీడు, ప్రస్తుతం అతను కూడా తిరుపతిలోనే ఉంటాడు. ఇద్దరిని కూడా లక్రెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వాళ్ళు రాబడిన సమాచారం మేరకు వాళ్ళని రెడ్డివారిపల్లి క్రాస్ రోడ్డు దగ్గర గాలివీడు మండలంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ యొక్క 21 తులాలు ఏదైతే చోరీ గురైందో మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా వాళ్ళ దగ్గర